హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 23. ఆర్య దేశం విడిచి వెళ్లే ముందు సియాను కలవాలనుకుంది. ఎందుకంటే సియా ఆమెకు ఒక ఏకైక నిజమైన స్నేహితురాలు. మరుసటి రోజు ఆర్య సియాను కలవటానికి ఒకే షాప్కు రమ్మని చెప్పింది. సియా ఆర్యను తదేకంగా చూస్తుంది. ఆమె మునుపటి కంటే చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె నల్లటి మినీ స్కర్ట్, ఎర్రటి టాప్ ధరించింది. అందులో ఆమె చాలా అందంగా కనిపించింది. సియా ఆమెను చూసి ఆశ్చర్యంగా ఆర్య వైపు చూసి, ఈరోజు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? జాక్పాట్ తగిలిందా నీకు అని అడుగుతుంది. ఆర్య సియాకు మెనూ కార్డ్ అందించి, నీకు నచ్చింది ఆర్డర్ చేసుకో, ఈరోజు నేను పార్టీ ఇస్తున్నాను అని చెప్పింది. నువ్వేమో కోటీశ్వరుడి అయినట్టు పార్టీ చేసుకుంటున్నావు అని సియా కళ్ళు తిప్పుతూ అంటుంది. ఆర్య భుజాలు ఎగరేసి, ముందు తిందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కొద్దిసేపటి వాళ్ళు ఆర్డర్ వచ్చింది. భోజనం ముగించుకున్నాక వాళ్ళిద్దరు కాఫీ తాగడం మొదలుపెట్టారు. సియా నవ్వి, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చాలా సంతోషంగా చూడటం చాలా బాగుంది. లేకపోతే సిమ్లా నుండి తిరిగి వచ్చాక నువ్వు దేవదాస్ లాగా అయిపోయావు అని అంటుంది. సిమ్లా పేరు ప్రస్తావించగానే ఆర్య ముఖం పాలిపోయింది. ఇది చూసి సియా వెంటనే విషయాన్ని మార్చి, మామయ్య ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడుగుతుంది. ఆ మాటలకి ఆర్య సమాధానం చెప్పదు. సియా నవ్వుతూ, మామయ్య ఎక్కడైనా అక్రమ సంబంధం పెట్టుకున్నారేమో అని చెప్పి నవ్వడం మొదలుపెట్టింది. ఆర్య ఆమెను మెల్లగా కొట్టి, ఏం మాట్లాడుతున్నావు చెప్పు, నేను నీకు వీడ్కోలు చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఇది విన్న సియా గంభీరంగా మారి, ఏమిటి నీ ఉద్దేశం, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతుంది. ఆర్య ఒక శ్వాస తీసుకొని, నేను కొంతకాలం దేశం విడిచి వెళ్తున్నాను. నా నా తరువాత చదువు అక్కడే పూర్తి చేస్తాను అని చెప్పింది. తన మీద ఆకాశం కూలిపోయినట్లు సియాకు అనిపించింది. నీకేమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అరుస్తుంది. ఆమె గొంతు ఎంత బిగ్గరగా ఉందంటే చుట్టుపక్కల వాళ్ళ వైపు చూడటం మొదలుపెట్టింది. అందరికీ నా వరకు ఇదే చివరిది అని ఆర్య ఆమెను చెప్పి ఓదారిస్తుంది. సియా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె ఆర్యను కౌగిలించుకొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడే ఉండాలని అంటుంది. ఆర్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. లేదు సియా, ఈ దేశం మా అమ్మ జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. నేను నాన్నకు చెప్పకపోయినా ఇక్కడే ప్రతి క్షణం ఆమెను తలుచుకుంటూ ఉంటున్నాను. బహుశా ఈ ప్రదేశం వల్లే నేను జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అని అంటూ కొన్నిసార్లు అమ్మా నాన్న నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారో అని ఆశ్చర్యంగా ఉంటుంది అని సియాతో చెబుతుంది. అదే కాకుండా ఆమెతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళి ఉంటే బాగుండు అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఆమె మాటలన్నీ మధ్యలోనే ఆపి, అలాంటి మాటలు మాట్లాడకు అని సియా చెప్తుంది. ఆ తర్వాత సియా ఆర్యను నవ్వించడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని మాటలు చెప్పి ఆర్యను నవ్వించి, నువ్వు చెప్పింది నిజమే, నేను ప్రతిరోజు బాధను అనుభవించుకుంది. ఆర్య ముందు అమ్మ ప్రస్తావన తీసుకురాను, కానీ ఇప్పుడు వెళ్ళిపోవడమే మంచిది అని అంటుంది. వర్ధన్ నుండి పారిపోవడానికి తను ఇదంతా చేస్తుందని ఆర్య సియాకు చెప్పలేదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత సియా భావోద్వేగానికి లోనై, సరే కానీ నువ్వు నాతో ప్రతిరోజు ఫోన్ మాట్లాడాలి అని చెప్పింది. ఆర్య ఆ మాట వినటంతో ఇద్దరు నవ్వడానికి బయలుదేరారు. వారు ఒక సినిమా చూశారు, సరదాగా గడిపారు మరియు వీధుల్లో తిరిగారు. మధ్యాహ్నం కల్లా వాడికి మళ్ళీ ఆకలి వేసింది. ఆమె చేతులు పట్టుకుని రెస్టారెంట్ కోసం వెతుకుతుండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఢీ కొట్టింది. ఆర్య కంగారుగా క్షమించండి అని చెప్పింది. కానీ తన ఎదురుగా ఉన్న ముఖాన్ని చూడగానే ఆమె కోపంగా మారిపోయింది. అతని ముందు వర్ధన్ నిలబడి ఉన్నాడు. వర్ధన్ నల్ల చొక్కా, నల్ల ప్యాంట్ ధరించి తన ముందు నిలబడ్డాడు. అతన్ని చూడగానే సియాకు మరింత కంగారు పడింది. సార్, మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగింది. వర్ధన్ చల్లని చూపు ఆర్యపై నిలిచి ఉంది. అతను ఒక చేతిని జోబులో పెట్టుకొని కనుబొమ్మ ఎత్తి, ఎందుకు నేను ఇక్కడికి రాలేనా అని అన్నాడు. సియా కంగారుగా, కాదు కాదు, అలాంటిది ఏమీ లేదు,
మేము నిజానికి భోజనం కోసమే వచ్చాము. మీరు కూడా అని అడుగుతుంది. సియ తన వాక్యం పూర్తి చేయకముందే ఆర్య అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకొని కఠినమైన స్వరంతో ఆగు సియ, మనం ఈ అపరిచితులతో మాట్లాడకూడదు అని చెబుతుంది. అలా చెప్పి సియాను పక్కకు లాగడం మొదలుపెట్టింది. సియాకు ఈ ప్రవర్తన చాలా వింతగా అనిపించగా వర్ధన్ పెదవులపై ఒక చల్లని చిరునవ్వు మెరిసింది. ఆర్య సియాను ఒక రెస్టారెంట్ బయట నిలబడి ఉన్నారు. సియ ఆశ్చర్యంగా ఆర్య నీకు ఏమైంది అని అడుగుతుంది. ఆర్య ముఖం చిట్లించి ఏమీ లేదు, లోపలికి వెళ్దాం అని బదులిచ్చింది. కానీ ఆమె లోపలికి ప్రవేశించిన వెంటనే వర్ధన్ కూడా ఆమెను అనుసరించాడు. ఆర్యకు సహనం నశించి ఆమె కోపంగా వెనక్కి తిరిగి మీకేం కావాలి సార్, మమ్మల్ని ఎందుకు అనుసరిస్తున్నారు అని అడుగుతుంది. వర్ధన్ కొంటెగా భుజాలు ఎగరేసి ఈ రెస్టారెంట్ మీదేనా, నేను నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఆర్య కోపంగా మెనూ కార్డు వైపు చూస్తూ వారం రోజుల పాటు నన్ను ఇబ్బంది పెట్టనని మాట ఇచ్చారు, కానీ మాట తప్పుతున్నారు అని తనలో తానే గొనుక్కుంటుంది. తమ పెళ్లి గురించి నిజం సియాకు తెలిసిపోతుందేమో అని ఆర్య కంగారుగా ఉంది. భయంతో ఆమె శరీరం కొద్దిగా వణికింది. ఆమె పరిస్థితి చూసి ఆర్య ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని సియా అడుగుతుంది. ఏమీ లేదు మిత్రమా, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా ఆర్డర్ చేద్దాం. సరిగ్గా అప్పుడే వర్ధన్ వచ్చి ఏమీ అడగకుండా నేరుగా ఆర్య పక్కన కూర్చున్నాడు. ఆర్య ముఖం గంభీరంగా మారింది. కానీ భయంతో ఆమె గుండె దడదడలాడింది. సియా కూడా ఆశ్చర్యపోయింది. వర్ధన్ మెనూ వైపు చూపిస్తూ మీ ఆర్డర్ చూడకూడదా అని అంటాడు. సియా మౌనంగా అతని మెనూ అందించింది. అతను తన టేబుల్ దగ్గర ఎందుకు కూర్చున్నాడు? వర్ధన్ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. వర్ధన్ తన సీటు అన్నట్లుగా అక్కడ కూర్చున్నాడు. ఆర్యకు అక్కడి నుంచి లేచి పారిపోవాలనిపించింది. అప్పుడు వర్ధన్ కావాలనే తన ఫోన్ కింద పడేసి సియా వైపు చూస్తూ వింతగా నవ్వి నా ఫోన్ తీస్తావా అని అడిగాడు. సియా కేవలం తల ఊపింది. ఏదో సరిగ్గా లేదని ఆమె కనిపించినా కిందకి వంగి ఫోన్ తీసుకోవడమే మంచిదని నిర్ణయించుకుంది. సియా వంగగానే వర్ధన్ వెంటనే ఆర్య చెవి వైపు వంగాడు. అతని పెదవులు ఆర్య చెవిని తాకుతుండగా ఆర్య శరీరమంతా బిగుసుకుపోయింది. సరిగ్గా అప్పుడే వర్ధన్ యొక్క గంభీరమైన స్వరం ఆమె చెవుల్లో మోగింది. నువ్వు మంచి అమ్మాయిలా ప్రవర్తించకపోతే నువ్వు నా భార్యవని ఇప్పుడు అందరికీ చెప్పేస్తాను. అప్పుడు బహుశా నీ ప్రియమైన నాన్నకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది అని అనగానే ఆర్య కాళ్ళ కింద భూమి జారుతున్నట్లు అనిపించింది. ఆమె భయంతో కోపంతో తన బట్టలను గట్టిగా పట్టుకుంటుంది. ఆమె వర్ధన్ను సజీవంగా నమిలి తినేయాలని అన్నట్టుగా చూస్తుంది. కానీ ఆమె ఏం చెయ్యలేదు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తుండగా టేబుల్ వద్ద ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఆవరించింది. వర్ధన్ పెదవులపై ఒక కొంటె చిరునవ్వు విరిసింది. వర్ధన్ ఇప్పుడు ఏం చేస్తాడు? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.